హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి మోకిలా శంకర్పల్లిలో హెచ్ఎండి అప్రూవ్స్ తోటని మనకి ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. అలాగే ఈ ప్లాట్స్ యొక్క వివరాలు కూడా తెలుసుకునే ముందు చాలా మంది కూడా నాకు కాల్ చేసిందండి. అలాగే మన గత వీడియోలో చేసిన వీడియోస్లో కింద కూడా కామెంట్స్ చేసేసి మోకిలా శంకర్పల్లిలో సరౌండింగ్స్లో ఏమైనా ప్లాట్స్ ఉన్నాయని చాలా మంది కూడా అడిగారండి. అలాంటి వారి గురించి ది బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఇలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా నర్సరీ సార్ కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్, ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఒకసారి కంపెనీ నేమ్ చెప్పండి సార్, ప్రాజెక్ట్ నేమ్ కూడా. ఓకే, మా కంపెనీ పేరు వచ్చేసి గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. ఇప్పటికీ హైదరాబాద్లో 22 ప్రాజెక్టులు పూర్తి చేశాము. ఇప్పుడు 23వ ప్రాజెక్టుగా ఈ వెంచర్ని మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది. డ్యూక్స్ వెస్టర్న్ కౌంటీ ఈ Okay. వెంచర్ పేరు. వెస్ట్రన్ కౌంటీ అంటే మనకి వెస్ట్ సైడ్ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి వెస్ట్రన్ వెస్టర్న్ కౌంటీ. కౌంటీ అని పెట్టాము. సార్, ఇప్పుడు మనకు ఒకసారి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. ఎందుకంటే చాలా మంది కూడా నాకు ఇంతకుముందు ఇంట్రోలో కూడా నేను చెప్పాను, కాల్ చేసింది సార్, మెసేజెస్ చేసిండ్రు, కామెంట్స్ లో కూడా పెట్టిండ్రు. అసలు ఈ శంకర్పల్లి ఎందుకు అడుగుతున్నారు సార్ జనాలు, అది కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఓకే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి మోకిలా శంకర్పల్లి అనే ప్రాంతాన్ని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్వెస్టర్లు కూడా. ఎందుకంటే మోకిలా శంకర్పల్లి అనేది హైదరాబాద్ వెస్ట్ పార్ట్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెరీ నియర్ బై ఉండటం ప్రధాన కారణం అండి. ఓకే. ఎందుకంటే ఈ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకి నియర్ బై ఉన్నటువంటి బయట ప్రాంతాలని ఎన్నుకోవడం జరిగింది. ఓకే. అందులో మీకు గచ్చిబౌలి నుంచి మోకిలా వరకు ఉన్నటువంటి 20 కిలోమీటర్లు 111 జీవో ఉండటం వల్ల ఓకే. అక్కడ రెసిడెన్షియల్ జోన్కి అవకాశం లేకపోవడంతో మనకు గచ్చిబౌలి తర్వాత ఈ మోకిలా ప్రాంతం నుంచి రెసిడెన్షియల్ జోన్ ప్రారంభమైంది. ఓకే. అందుకోసమే ఈ మోకిలా అనేది బాగా ఫేమస్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్లు గత 2012-13 కాలం నుంచే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. మోకిలా అనేది ఇప్పుడు హైదరాబాద్లోనే కాకుండా మన భారతదేశంలోని సాఫ్ట్వేర్లందరికీ లేదా ఇక్కడ ఉండి నివాసం బయట ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరికీ కూడా మోకిలా శంకర్పల్లి అనేది వెల్ నోన్ ప్లేస్ అండి. సార్, ఇప్పుడు మనకి మోకిలా శంకర్పల్లి మనకి రెండు కూడా ఇంతకుముందు వేరు వేరు ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే జాయింట్ గా అయిపోయింది సార్. అవును, మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి మోకిలా కానీ ఇవంతా ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ మనకి? మోకిలా శంకర్పల్లి అనేది మోకిలా అనేది చాలా చిన్న గ్రామం అండి. అవును సార్. అది ఇప్పుడు ఒక పట్టణం అయింది. శంకరపల్లి అనేది ఇంతకుముందు ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఉండే, అది ఇప్పుడు మున్సిపాలిటీ కావడం జరిగింది. మోకిలా శంకరపల్లి మధ్యలో ఉన్నటువంటి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. ఈ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఇప్పుడు పూర్తిగా నిండిపోయి విల్లాలతోటి, అవును, projects అపార్ట్మెంట్లతోటి మొత్తం ప్రాజెక్ట్స్ నిండిపోయిందండి. అయితే ప్రధానంగా ఇక్కడ ఇంకొక మేజర్ కనెక్టివిటీ మీకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 2 ఉందో కొల్లూరు తెల్లాపూర్ నుంచి మోకిలా శంకర్పల్లి మధ్యలో 100 ఫీట్ రోడ్డు 7 రేడియల్ రోడ్డు 7 అని మనకు ఒక రోడ్ వేయటం వల్ల ఇంకా పబ్లిక్ కి కనెక్టివిటీ ఈజీ అయిపోయింది అన్నట్టు. ఓకే. మనకి ముందుగా కనెక్టివిటీస్ ఇప్పుడు ఈ రోడే కాకుండా సరౌండింగ్ లో కూడా కనెక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి చెప్పండి సార్. ఓకే, మోకిలా శంకర్పల్లికి ప్రధాన కనెక్టివిటీ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి ఐటీ సెక్టార్ ఉన్నటువంటి గచ్చిబౌలికి 20 నిమిషాల జర్నీలో ఉంటుందండి. ఓకే. తర్వాత మీకు కొల్లూరు తెల్లాపూర్ నుంచి ఒక 15-20 నిమిషాలలో రావచ్చు. దీనితో పాటు 2 నేషనల్ హైవేకి మధ్యలో ఉంటుందండి శంకర్పల్లి. ఒకటి వచ్చేసి ముంబై హైవే, ఇంకొకటి వచ్చేసి షాద్నగర్ హైవే. ఓకే. ఇప్పుడు మీకు శంకర్పల్లి నుంచి కంది 7 నుంచి 10 ఉంటది. ఇది ముంబై హైవే వస్తుంది. రైట్కి Okay. వెళ్ళిపోతే, లెఫ్ట్కి వెళ్ళిపోతే షాద్నగర్ మనకు చేవేళ్ల మీదుగా షాద్నగర్ హైవే వస్తుంది. మేజర్ గా మీకు కనెక్టివిటీ ఔటర్ రింగ్ రోడ్ అండి. 20 మినిట్స్ లో మనం ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే శంకర్పల్లి అనేది రేపు ఇంకా రానున్న రోజుల్లో సెంటర్ ఆఫ్ ది సిటీగా మారబోతున్నది. దీనికి 2 వైపులా నేషనల్ హైవేస్ ఉండటం, తర్వాత 2 రేడియల్ రోడ్లు ఉండటం, ఒకటి కొల్లూరుకి ఎగ్జిట్ నెంబర్ 2 ఉన్నది, ఇంకొకటి మనకు ఎగ్జిట్ నెంబర్ 1కి వెళ్ళిపోతున్నది కోకాపేట నియోపోలిస్ అనేది. ఓకే. ఇప్పుడు కోకాపేట నియోపోలిస్ సెజ్కి
అత్యంత దగ్గరగా ఉన్నట్టు ప్రాంతం కూడా మనకు మోకిలా శంకర్పల్లి ప్రాంతం. మీకు అదే నియోపోలిస్ లో మనకు 2 లక్షల రూపాయల గజం అవును. వేలం వేస్తే పోయింది. అవును సార్, పేపర్లో పేపర్లలో చూసాం. పెద్ద పెద్ద మీకు హైయెస్ట్ ఇప్పుడు 62 ఫ్లోర్ల బిల్డింగ్లు మనకు నియోపోలిస్ లో వస్తున్నాయి. దానికి వెరీ నియరెస్ట్ ప్రాంతం రెసిడెన్షియల్ ప్రాంతం అంటే మోకిలా శంకర్పల్లి. ఓకే. కాబట్టి అందరు ఇన్వెస్టర్లందరూ కూడా ఈ మోకిలా శంకర్పల్లిలో పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. మనకి ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ఇక్కడ ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందో చెప్పండి. మీకు ట్రాన్స్పోర్టేషన్ అంటే పబ్లిక్ సెక్టర్ లో ఆర్టీసీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. మనం 20 నిమిషాలలో అవుటర్ రింగ్ రోడ్ పోవచ్చు. 20 నిమిషాలలో మనం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ లోపు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళటానికి ఉంటుంది. సార్ ఇక్కడ మనకి రైల్ కనెక్టివిటీ చెప్పండి సార్. రైల్ కనెక్టివిటీ కూడా మీకు మోకిలా శంకర్పల్లికి ఉన్నదండి. ఎగ్జాక్ట్లీ ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఒట్టినాగులపల్లి ఉంటుందండి. ఈ ఒట్టినాగులపల్లి అనేది టెర్మినల్ చేస్తున్నారు గవర్నమెంట్, సెంట్రల్ రైల్వే గవర్నమెంట్. అంటే ఇప్పుడు చెర్లపల్లి మనకు హైదరాబాద్ లో కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ 3 టెర్మినల్స్ తర్వాత కొత్తగా చెర్లపల్లిని అభివృద్ధి చేశారు. ఆల్రెడీ అక్కడ ట్రైన్లు కూడా ప్రారంభమైపోయి అది హైదరాబాద్ ఈస్ట్ కి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ వెస్ట్ లో ఒట్టినాగులపల్లి అనేది మనకు ఒక టెర్మినల్ కాబోతున్నది. ఈ ఒట్టినాగులపల్లి మోకిలా శంకర్పల్లికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అంటే మీరు చెప్పిన ప్రకారం డ్రైవ్ పరంగా చూసుకున్నా కూడా మాక్సిమం ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. అంటే 10 మినిట్స్ లో మనం రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోవచ్చు. 10 మినిట్స్ లో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ దగ్గర 20 మినిట్స్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ లో బస్ స్టాండ్ కూడా వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సార్ ఇప్పుడు మనకి శంకర్పల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తుందన్న ఒక విషయం కూడా తెలుసుకునే ముందు మనకు ముందు వస్తే ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ చెప్పండి సార్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా వస్తుందా? ఓకే, ఈ ప్రాజెక్ట్ మేము గ్రేటర్ ప్రాజెక్ట్స్ నుంచి తీసుకొస్తున్నామండి. ఇప్పటికే ఎల్పీ నెంబరు మీకు రేరా నెంబర్ వచ్చినది. ఫైనల్ అప్రూవ్డ్ కి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్టు శంకర్పల్లి టౌన్ కి ఎక్స్టెన్షన్ అండి. ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు, రైట్ సైడ్ చూస్తే ఒక పెద్ద ప్రముఖ కంపెనీ హైరేజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నది. తర్వాత చుట్టుపక్కల అన్ని కూడా ఇప్పటికే విల్లాస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు ఉన్నవి. చాలా కంపెనీలు ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశాయి. శంకర్పల్లి టౌన్ సెంటర్ నుంచి ఏదైతే ఇందిరారెడ్డి విగ్రహం ఉన్నదో, ఇందిరారెడ్డి విగ్రహం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ ప్రాజెక్ట్ ఉండటం జరిగింది. తర్వాత ఈ ప్రాజెక్టుకి ఆనుకొని మిగతా ల్యాండ్ అంతా కూడా ఓపెన్ అండి. ఇది ఎందుకు ఎప్పుడు పర్మనెంట్ గా ఓపెన్ ఉంటదంటే, ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీది. సుమారు 3000 ఎకరాల ల్యాండ్ అండి. కేంద్రంలో ఉన్నటువంటి డిఫెన్స్ వాళ్ళదండి. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఆయుధాలు తయారు చేస్తారు. ఈ బార్డర్ అంతా కూడా వాళ్ళది. 3000 ఎకరాలు గ్రీనరీ ఉంటది. అంటే ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మీకు పర్మనెంట్ గ్రీనరీ, ఒక ఆక్సిజన్ బ్రహ్మాండంగా వచ్చే ప్రాంతం అండి. సార్ ఇది ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లేవు సార్? ఇది 16 ఎకరాలండి. హెచ్ఎండి లేఅవుట్ 16 ఎకరాలలో మీకు 200 గజాలు, తర్వాత 267 గజాల ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ అవైలబుల్ ప్లాట్లు ఉన్నాయండి. మీకు ఇక్కడ లోన్ ఫెసిలిటీ కూడా 50% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. ఓకే, అప్రూవల్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చిన్నదండి, రేరా నెంబర్ ఉన్నది. ఫైనల్ అప్రూవ్డ్ రావడానికి అప్లై చేసాం. షార్ట్ పీరియడ్ లో మీకు ఫైనల్ అప్రూవ్డ్ వస్తుంది. డెవలప్మెంట్ వైజ్ గా మీరు చూస్తా ఉన్నారు, సిసి రోడ్స్ ఇచ్చాము, తర్వాత ఫుడ్, తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ చెట్లు పెట్టాము. తర్వాత మెయిన్ ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నది. తర్వాత వాటర్ లైన్ ఇచ్చాము. తర్వాత హార్వెస్టింగ్ ఫిట్స్ ఇచ్చాము. టోటల్ గా యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేయాల్సిన డెవలప్మెంట్. సార్ ఇందులో మనకి ఇప్పుడు ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? మనకి ఎన్ని ప్లాటింగ్స్ అవైలబుల్ ఉంటాయి? మనకు సుమారుగా ఈ వెంచర్ లో ఇంకా 70 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. 70 మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని కూడా అమ్మటం జరిగింది. ఈ 70 ప్లాట్స్ ని ఇప్పుడు మేము మార్కెటింగ్ తీసుకున్నాం. మేము గ్రేటర్ ప్రాజెక్ట్స్ నుంచి 35,000 ప్రైస్ పెట్టామండి. ఇక్కడ 35,000. అంటే ఇది ఫిక్స్డ్ ఉంటుందా సార్? నెగోషియబుల్ ఏమైనా చేస్తారా? కస్టమర్ పేమెంట్ మోడ్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. అంటే మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అంటే 70 లక్షలు అవుతుంది సార్. 70 లక్షలు అంటే మినిమం మనకు ఒక 35 lakhs అయితే లోన్ వస్తుంది కస్టమర్ ప్రొఫైల్. 50 to 60% మేము లోన్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఓకే సార్, ఇది ఇప్పుడు మనకి దీంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చా? ఇమీడియట్లీగా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అండి. మీకు మార్టిగేజ్ రిలీజ్ లెటర్ రాగానే ఫైనల్ అప్రూవ్డ్ వస్తుంది. ఫైనల్ అప్రూవ్డ్ రాగానే ఇల్లు కట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ అన్ని చెప్పారు కదా, పార్క్స్ గురించి కూడా చెప్పండి సార్. మేజర్గా మీకు ప్రతి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఏదైతే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఉంటుందో పార్కులు ఆల్రెడీ కేటాయించడం జరిగింది.
పార్క్ లో కూడా మేము చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టాము. ఇక్కడ పార్క్, ఇక్కడ పార్క్, 2 పార్కులు ఉంటున్నాయి. ఈ పార్క్ లో గ్రీనరీని, ల్యాండ్స్కేపింగ్ ని మేము త్వరలో చేయబోతున్నాం. ఓకే సార్, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే బాగుంది, కనెక్టివిటీస్ కి దగ్గర ఉంది. ఇంకా కూడా ఏమన్నా డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయో యాక్చువల్ గా ఏంటంటే అండి వినయ్ గారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే గోల్డ్ లాంటిది హైదరాబాద్ వెస్ట్ అండి. అవును సార్. హైదరాబాద్ వెస్ట్ ఈజ్ వెరీ బెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అండి. ఎందుకు అని అంటే, ఇది కొత్తగా నేను చెప్పేది కాదు. గత 50-60 సంవత్సరాల నుంచి హైదరాబాద్ గ్రోత్ తీసుకుంటే అది మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. ఎందుకైంది? ఇప్పుడు కొంతమంది చెప్తున్నట్లుగా ఓన్లీ ఐటీ రంగం గచ్చిబౌలికి రావడంతో ఈ వెస్ట్ హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్తున్నారు. కానీ నేను దాన్ని ఏకీభవించట్లేదు. ఎందుకంటే 1960-70 ప్రాంతం నుంచే హైదరాబాద్ వెస్ట్ అనేది, ఏదైతే మీకు బిహెచ్ఎల్ కంపెనీ వచ్చిందో, ఏదైతే బిడిఎల్ కంపెనీ వచ్చిందో, ఏదైతే మీకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చిందో, ఏదైతే ఇక్రిసాట్ వచ్చిందో, అంటే ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లో వచ్చాయి. దీనికి తోడుగా పటాన్చేరులో ఒక ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈ రంగాలు రావటం వల్ల సుమారు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అనేది 70s లోనే ఈ వెస్ట్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీంతో వెస్ట్ ప్రాంతంలో రెసిడెన్షియల్ అనేది పెరుకుంటూ వచ్చిందండి. ఇది మొన్న జరిగింది కాదు, ఇది ప్రారంభం అన్నట్టు. అంటే మీకు వెస్ట్ హైదరాబాద్ కి పునాది పడ్డది మనకు మొదటి దశ అది. ఆ తర్వాత వచ్చినట్టు దశలో మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీని తీసుకురావటం, సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేయటం 92-93 తర్వాత ఇంకా దీనికి అడిషనల్ గా అయిపోయింది. దాని నుంచి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా కేసీఆర్ గారు కానీ మనకు గచ్చిబౌలి వైపు ఈ సాఫ్ట్వేర్ ని విస్తరింపజేయటం, డెవలప్మెంట్ చేయటంతో ఈ వెస్ట్ ప్రాంతం అనేది సుమారు ఇప్పటికీ ఒక 15-20 లక్షల మంది ఎంప్లాయీస్ ని ఇక్కడ ఉండే విధంగా చేసింది. మీకు యాజ్ పర్ సర్వే ప్రకారం కానీ, రేషియో ప్రకారం కానీ ఒక ఎంప్లాయీకి 8 కుటుంబాలు ఆల్టర్నేట్ గా డెవలప్ అవుతాయి అండి. ఒక నేను ఉద్యోగస్తుని అనుకోండి, నాకు అనుబంధంగా ఒక ల్యాండర్ షాప్ కానీ, ఒక కిరాణా షాప్ కానీ, ఒక బట్టల షాప్ కానీ, ఇట్లా 8 కుటుంబాలు అక్కడ జీవిస్తారు. అంటే మీకు 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారంటే 15-120 అంటే కోటి జనాభా మనకు ఇటువైపు కేంద్రీకృతం కావడానికి అవకాశం ఉంది. అందుకోసమే వెస్ట్ హైదరాబాద్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. ఇన్వెస్టర్లకు కూడా 5 సంవత్సరాలలో డబుల్ అయిందండి. మేము చేసిన ప్రాజెక్టులు మాకు స్పష్టంగా మా కస్టమర్లు అందరూ రిపీట్ అయి వస్తున్నారు. మేము కొండగల్ దగ్గర చేసిన ప్రాజెక్టు 2017లో 5,500లకు చేస్తే అది ఇప్పుడు 35,000 అయిందండి. తర్వాత గ్లోబల్ సిటీ 1 అని మేము ముంబై హైవేలో రుద్రారం దగ్గర చేసాం. అది 8,000కి అమ్మినాం 2018లో. ఇప్పుడు అక్కడ 50,000 నడుస్తున్నదండి. 6-7 టైమ్స్ పెరిగింది. కాబట్టి హైదరాబాద్ వెస్ట్ అనేది బెస్ట్ ఉండటం అనేది ఒక కారణం. దీంట్లో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం గోల్డెన్ ట్రయాంగిల్ అని దీనికి పేరు వచ్చిందండి. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ, గోల్డెన్ ట్రయాంగిల్ అనేది మాకు ఒక గోల్డ్ లాగా ఉందండి అని మనకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ గోల్డెన్ ట్రయాంగిల్ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు ఏదైతే నియోపోలిసు కోకాపేట ఉన్నదో అక్కడ నుంచి మొదలయ్యి గండిపేట తర్వాత మీకు వచ్చేది మోకిల తర్వాత శంకరపల్లి నుంచి రైట్కి తీసుకుంటే మనకు ముంబై హైవే కంది వస్తుంది. కంది నుంచి ముందుకు వస్తే రుద్రారం వస్తుంది. రుద్రారం తర్వాత ఇస్నాపూర్ వస్తుంది. ఇస్నాపూర్ తర్వాత ముత్తంగి జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 3 వస్తుందండి. ఆ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు తెల్లాపూర్ అండి. కొల్లూరు తెల్లాపూర్ తర్వాత మళ్ళీ గచ్చిబౌలి వస్తుందండి. ఈ యాంగిల్ ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఎవరైతే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్లకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి వస్తున్నది. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు మేము ఈ ఏరియాలో ఒక 6 ప్రాజెక్టులు పూర్తి చేసాం. ఈ 6 ప్రాజెక్టులలో పెట్టినటువంటి కస్టమర్ల అనుభవం మాకు చెప్పడం వల్ల మాకు తెలిసింది ఈ విషయం. అందుకోసమే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది హైదరాబాద్ వెస్ట్ లో బెస్ట్ ప్రాంతం అనేది అయితే మనం చెప్పగలం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు చిన్న డౌట్ వస్తుంది సార్, అడుగుతాను ఏమనుకోవద్దు. అప్పుడు 5,000 ఉంది కాబట్టి ఇప్పుడు 30,000 అయింది, బాగానే ఉంది. ఇప్పుడు 30,000 ఉండేది, రేపు 50-60 ఎప్పటి వరకు అవుతుంది అని కొందరు అడుగుతుంటారు. దాని గురించి కూడా అంటే మీకు గ్రోతింగ్ ప్రాథమిక దశలో అంటే 5,000 నుంచి 10,000 మధ్యలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు స్పీడ్ గా పెరుగుతాయండి. దానికి తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇది 35,000 ప్రైస్ అండి. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్. ఇది ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇండ్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇది మీకు డబుల్ కావడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 30-35,000 వరకు వచ్చింది. ఇక్కడ కొనే కస్టమర్లు ఎవరు? ఇప్పుడు నేను గచ్చిబౌలిలో జాబ్ చేస్తున్నా, నాకు ఒక 20 minutes లో జర్నీ చేసేటటువంటి విలాస్ ప్రాజెక్ట్ కావాలని సెర్చ్ చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ
కొనే కస్టమర్లందరూ కూడా ఇండ్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నది. తర్వాత భవిష్యత్తులో కట్టుకుంటాం, మాకు ఒక ప్రాపర్టీ ఉండాలని కొనేవాళ్ళు ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేస్తారండి. ఇంకో చిన్నది కూడా సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక థాట్ వచ్చింది. స్టార్టింగ్ స్టేజ్ లో సార్ మనము ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ అయితే అంటే చాలా మంది కూడా కొనరు సార్. అవును. ఇప్పుడు మీరు 5,000కి అమ్మినా అన్నారు కదా, ఆ టైంలో మార్కెటింగ్ చేయమనేది కొంచెం టఫెస్ట్ ఉంటుండే. కానీ అప్పుడు కొన్నోళ్ళకి, రిస్క్ చేసి కొన్నోళ్ళకి, అంటే డేర్ చేసి కొన్నోళ్ళకి ఉమ్. ఇప్పుడు మంచి అప్రిషియేషన్స్ వచ్చినట్టే. ఇప్పుడు కొన్నోళ్ళకి ఏంటంటే సార్ నమ్మకం ఉంది, అంటే ఇక్కడ డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇంకా జరుగుతుందని డెవలప్మెంట్ తెలుసు కాబట్టి కొనడం ఒక ఎత్తు, కానీ స్టార్టింగ్ స్టేజ్ లో కొన్నోళ్ళకి మంచి అప్రిషియేషన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అంటే అప్రిషియేషన్స్ ఎలా ఉంటాయి, మీరు ప్రత్యక్షంగా మా దగ్గర ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్ కోటేశ్వరరావు గారిన సార్ నమస్తే సార్. నమస్తే. ఒంగోలులో టీచరు ఉహు. 2021లో రిటైర్ అయ్యారండి సారు. ఓకే. రిటైర్ అయిపోయిన తర్వాత ఇట్లా మాకు ఎప్పటి నుంచి 20-30 ఏళ్ళ నుంచి పరిచయం. రిటైర్ అయిపోయినా నేను రిటైర్మెంట్ పైసలు వచ్చినాయి, ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పిండు. ఓకే, మిమ్మల్ని మమ్మల్ని సజెషన్ చేశాడు. అప్పుడే మేము 2021లో ఇక్కడ గీతం యూనివర్సిటీ దగ్గర ఏదైతే ఇంద్రకరణ్ ఉందో, ఇంద్రకరణ్ దగ్గర మేము ల్యాండ్ కొంటున్నామండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కొంటున్నాం, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పినాం. మేము 9,000 రూపాయల లాగా గజం సార్కి ఇచ్చామండి. 9,000 లాగా గజం అప్పుడు ల్యాండ్ కొంటున్నాం. ల్యాండ్ కొనేటప్పుడు 9,000 రూపాయలకు అక్కడ మొత్తం పత్తి చేనండి, ఏం లేదు. రైతుల నుంచి మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, మేము కొంటున్నాం, మీరు ఇన్వెస్టర్గా ఉండండి, మీ పైసలు అక్కడిక్కడ ఎందుకు పెట్టుకుంటారంటే సార్ ముందుకు వచ్చి 9,000 లాగా మన దగ్గర ఒక 1,000-1,200 గజాలు తీసుకున్నాడు. మళ్ళీ మా ఎల్పీ నెంబర్లు వచ్చి 6 నెలలు గడిచింది. సారే స్వయాన అమ్ముకున్నాడు. ఎంత వచ్చిందో అడగండి. నేను 2021లో ఉండండి పట్టుకుని 2021లో నేను వీళ్ళ రేట్ వాడిని సజెషన్ 22 అక్టోబర్లోనే అడిగాను. అయితే ఇట్లా చేస్తున్నాము, నేను ముందే చెప్పాను, నేను రిటైర్డ్ అయ్యాను, నాకు మళ్ళీ డబ్బులు వచ్చే విధంగా ఉండాలి తప్ప సైట్ ఉంచుకోవడం కాదని కాన్సెప్ట్తో మాట్లాడితే, అట్లాగే మేము ఇట్లా వెంచర్ రాస్తున్నాము, దాంట్లో ముందుగా ఇట్లా నువ్వు పెట్టుబడి పెడితే నువ్వు డబ్బులు ఉన్నాయి కాబట్టి నీకు ఇంత పెరిగిద్ది ఖచ్చితంగా అంటే నాకు బాగా తెలిసిన కాబట్టి నేను 9,000 కాడికి ఫస్ట్ 200 గజాలు తీసుకున్నాను. దాన్ని 18,000 రూపాయలకి నేను 6 నెలలకు అమ్మేశాను. 9,000 తీసుకుని 18,000 6 నెలల్లో 6 నెలల్లో 17,000 అమ్మారు. 17,000 ఓకే. 17,000 ఆల్మోస్ట్ అట్లా అనుకున్నా డబుల్ 17,000 తమ్మితే మళ్ళీ 9.5 వేసేదాన్ని మేము అమ్మటే. అంటే నేనేమో మళ్ళీ అమ్మటం ఎక్కున్నాను. ఓకే. మా పిల్లలు ఇద్దరు కలిసి 1000 గజాలు 10,000 నేను కొన్న తర్వాత ఒక నెల 15 రోజులు 2 నెలలకి 1000 గజాలు తీసుకున్నారు. ఓకే. దాన్ని అమ్ముతా ఉన్నారు 17,000కి. కానీ వాళ్ళు ఉంచుకోవాలని ఉద్దేశంతో నిల్వ ఉంచుకున్నారు. అది ఏదన్నా భవిష్యత్తు 10 సంవత్సరాలు ఉంచుకొని అది ఇప్పుడు 25 దాకా అడుగుతున్నారు. ఇదే అండి మా దగ్గర పెడుతున్నటువంటి కస్టమర్లకు వెస్ట్ ప్రాంతాల్లో వస్తున్నటువంటి లాభాలు. సార్ ఒక్క నిమిషం. యాక్చువల్గా సార్ మీతో వస్తుంటే యాక్చువల్గా మా అందరం ఒకటే కార్లో వచ్చినాయి. ఇప్పుడు సార్ వస్తుంటే మీతో పాటు ఎవరో అనుకున్నాను నేను, సార్ తోట కూడా కమ్యూనికేట్ కాలేదు, చెప్పలేము, మీకు పరిచయం కూడా చేయలేదు. జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది అసలు వేరే టాపిక్, అనుకోకుండా ఈ టాపిక్ వచ్చారు. సార్ మీ కస్టమర్ అని మీరు చెప్పేదాకా నాకు తెలియదు సార్. సార్ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే సార్, వాళ్ళు మనకి నమ్మినప్పుడు ఎక్కడ కూడా ఒక సేల్స్ పర్సన్, ఒక జెన్యూన్ సేల్స్ పర్సన్, ఒక ఇన్వెస్టర్ని ఎక్కడ కూడా మోసం చేయదు సార్. మంచి అప్రిషియేషన్ వచ్చిన స్పాట్లో మీరు సార్ని నమ్మి పెట్టినందుకు చాలా సంతోషం సార్. మీకు ఇంకా చెప్పాలి, చెప్పండి సార్. మా దగ్గర సుమారు 5,000 గజాలకి ఇన్వెస్టర్ అని పెట్టించాడండి. 5,000 ఈయన నమ్మి 5,000 గజాలు ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్టర్లు వాళ్ళ ఇన్వెస్టర్ మా దగ్గర కస్టమర్స్ అనుకోవాలి. మా కస్టమర్లు నేను ఇండివిజువల్ గా 1000 తీసుకున్నాను. ఆ 1000 4,000 నేను బయట మా ఫ్రెండ్స్ రిఫరెన్స్ అంటే ఇదే సార్. ఒక 1000 గజాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్ ఒక 4,000 గజాలు ఇన్వెస్ట్మెంట్ చేయించిందంటే మీరు ఆ విధంగా అప్రిషియేషన్ వచ్చేటువంటి వెంచర్లు ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి మీకు ఆ ఫీడ్బ్యాక్ అన్నది వచ్చింది సార్. సార్ ఇప్పుడు మనకి ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో మనకి 30 ఎంత చెప్పింది సార్? 35 అండి. 35 చెప్తున్నారు కదా సార్. ఇప్పటి నుంచి జస్ట్ ఒక 3 years 4 years అనుకుందాం. ఇప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అనుకోండి, ల్యాండ్ మీద ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు? ఇది మీకు 5 సంవత్సరాలలో 100% డబుల్ అవుతుందా? 100%. వేరే అసలు సెకండ్ థాట్ అవసరం లేదు, ఎందుకంటే ఇమీడియట్లీ హౌసెస్ అయిపోతాయి. దీంట్లో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది, ఎదురుగా అంత పెద్ద హైరేజ్ కనిపిస్తుంది, పక్కన విల్లాస్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, ఈ బ్యాక్ సైడ్ విల్లాస్ ప్రాజెక్ట్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇమీడియట్లీ మీకు ఇక్కడ ₹1,00,000 ఆల్రెడీ నడుస్తున్నది. ఏది శంకర్పల్లి టౌన్ కి 1 కిలోమీటర్ లోపు ₹1,00,000 నడుస్తున్నది. మోకిల దగ్గర ₹1,00,000 నడుస్తున్నది. మనం ఎంత ఉన్నాము? ₹1,00,000 దగ్గర నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నాం. కాబట్టి మనకు 1,00,000 కావడానికి ఎక్కువ టైం లేదు సార్. ఇందులో మనకి ఎన్ని ప్లాటింగ్స్ ఉన్నాయన్నారు సార్? మాకు 70 ప్లాట్లు. 70 ప్లాట్లు. మనకి సైజెస్ ఎంత నుంచి అన్నారు? మినిమం 200 అండి. 200. బేసిక్ డైమెన్షన్ ఎంత ఉంటుంది సార్?
బేసిక్ డైమెన్షన్ వచ్చేసి మీకు 36/50 మంచి డైమెన్షన్. మంచి డైమెన్షన్ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు రోడ్ కనెక్టివిటీ చెప్పారు. వాస్తవానికి నేను ఇక్కడ ఒక 10 సంవత్సరాల కింద వచ్చిన సార్. అప్పుడున్న పొజిషన్కి ఇప్పుడున్న పొజిషన్కి అసలు నేను గుర్తుపట్టలేదు. ఫస్ట్ పాయింట్ నాకు కొంచెం అర్థం కాలేదు సార్ ఆ రోడ్ కనెక్టివిటీ, దాని గురించి కూడా కొంచెం క్లారిటీ ఇవ్వరా? వినయ్ గారు ఏం లేదండి, మీరు 10 సంవత్సరాల క్రితం అంతకుముందు ఏం చూసారు కానీ నేను 2017 నుంచి ఈ రోడ్డు వస్తున్నానండి. మ్మ్. నేను గండిపేట మీదుగా మోకిల వరకు 2017లో ఫస్ట్ టైం వచ్చాను. 2017లో సింగిల్ రోడ్ అండి అది. అప్పుడే ఈ డబుల్ రోడ్డు శాంక్షన్ అయ్యి నెమ్మదిగా వర్క్ నడుస్తుంది. ఇంకా స్టార్ట్ కాలే. 2017లో సింగిల్ రోడ్డు. ఆ తర్వాత ఈ మోకిలాకున్న ప్రాముఖ్యత దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వము దీన్ని డబుల్ లైన్ చేసేసింది, సెంటర్ డివైడ్ చేసింది. శంకర్పల్లి టు మనకు గండిపేట వరకు సెంటర్ డివైడ్ డబుల్ రోడ్డు 4 వే ఉందండి. తర్వాత ఇప్పుడు ఇంకా పెరిగినటువంటి రద్దీ రీత్యా అంటే మోకిలాలో విల్లాసు వందలాదిగా రావటం, హైరేజులు రావటం, శంకరపల్లిలో హైరేజ్ అపార్ట్మెంట్ రావటం, దీనితో పాటుగా శంకర్పల్లి నుంచి చేవెళ్ళ వెళ్లే రోడ్డులో మీకు నెంబర్ ఆఫ్ విల్లాస్ ప్రాజెక్టు కొత్తగా స్టార్ట్ అయిపోయినాయండి. కాబట్టి ఈ రోడ్డు సరిపోదని దీనిని 6 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం. ఇటీవలనే శాంక్షన్ అయిపోయింది. శంకర్పల్లి నుంచి మనకు గచ్చిబౌలి వరకు 6 లైన్ల రోడ్డు. అంటే సింగిల్ రోడ్డుని డబల్ చేసి, డబల్ని 4 చేసి, 4ని 6 లైన్లు చేయటం అనేది షార్ట్ పీరియడ్లో అంటే 2017 నుంచి 2026 వరకు అంటే 9 సంవత్సరాల కాలంలో 3 రకాల రోడ్లు వచ్చేసాయండి ఇక్కడ. చాలా ఫాస్ట్ డెవలప్, చాలా ఫాస్ట్ డెవలప్మెంట్. మీకు ఏ రోడ్డు కూడా అంత తొందరగా కాల. ఇప్పుడు మీరు చెప్తుంటే సార్ నేను అప్పుడు వచ్చిన డేస్ గుర్తుకొస్తుంటే చిన్న చిన్న ఊర్లలో కాలనీలలో షాప్స్ ఉంటుండేవి చూడండి సార్. ఆ విధంగా షాప్స్ ఉండేది సార్ ఈ రోడ్డుకి. ఇప్పుడు ఇది లేదనకుండా అన్ని వచ్చేసినాయి సార్. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్కి అయితే కాల్ చేయండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ది బెస్ట్ రిటర్న్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఎట్ ప్రజెంట్ కూడా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా యాజ్ పర్ మనకి హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ అనేవి కూడా చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ మోకిలా కానీ శంకర్పల్లి సరౌండింగ్స్లలో ప్లాట్స్ గురించి సెర్చ్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది సజెస్ట్ చేయండి. మీ వంతు సహకారంగా వాళ్ళకి అలాగే మన ఛానల్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారండి. అలాగే లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.